ఇక వెంట్రుక కూడా పీకలేరు. ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో, బరాబర్ మాట్లాడుతున్నావు ఇప్పుడు కేటీఆర్ గారు. 100% గిట్లా మాట్లాడితేనే వాళ్ళు రేవుకొస్తారు. నువ్వు కొంత మెచ్యూర్డ్ గా లేకపోతే ఉందాగా మాట్లాడితే వాళ్ళు రేవుకి వచ్చేటట్టు లేరు. ఇట్లనే మాట్లాడిగా నువ్వు కూడా ఫారెన్ బ్రీడ్ ఫారెన్ బ్రీడ్ ఉన్నత చదువుకున్నాడు పాపం ఏం బూతులు మాట్లాడాడు అని అనుకుంటాను. ప్రయత్నం చేస్తాను. నువ్వేమో ఉందాగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడో ఒకసారి మాట జారుతాను గానీ అది కూడా ఉందాగానే జారుతాను. ఇక వాళ్ళకేంది మేము ఎన్ని బూతులు పేగులు మెడలేసుకుంటాంరా, తొక్కుతాంరా, మేము ఊకే పత్తి దొక్కేటోళ్ళంరా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాంరా. ఇక ఈ బల్బు మాట్లాడతానే వాళ్ళకు. నా వెంట్రుక కూడా పీకలేరు. ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి సీఎం గా పనిచేసే తెలివి లేదు. సీఎం గా కాదు 100% వార్డ్ నెంబర్ కూడా చేసే ఆయన్నే ఒప్పుకున్నాడు. సీఎం అంటే గుంపు మేస్త్రి పని చేయని. రాహుల్ గాంధీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. నిజంగా నేను అనుకున్నాను కదా ఫస్ట్ కేసీఆర్ జారిపడగానే రేవంత్ రెడ్డి ఉరికి యశోద హాస్పిటల్లో చూసింది కదా. అవును. అరే ఇంత మెచ్యూరిటీ ఎక్కడిది, నాకు ఇంత పరిపక్వత ఎక్కడిది, నాకు నిజంగా సెల్యూట్ చేయాలనిపించింది అప్పుడు. ఎందుకంటే ఓటుకున్నోటు కేసులో కేసీఆర్ ఈయన జైలు వేసి అది తప్పుడు కేసే, అది 100% తప్పు. రేవంత్ రెడ్డి పోయి డబ్బులు ఇచ్చుకోవడం తప్పు. ఆ కేసుకే తీసుకుపోయి లోపలేసింది. కానీ అది కూడా మనసులో పెట్టుకోకుండా ఒక ప్యూర్ పొలిటికల్ లీడర్ లాగా పోయి పలకరించి వచ్చిండు. ఎంత మెచ్యూరిటీ సాధించిన నేనే లైవ్ పెట్టినా. నేను కూడా అనుకున్నా ఏదో రాజకీయాలు కొద్దిగా మార్పు మారుతాడేమో పాపం, నిజంగానే కొంత తెలివికొచ్చిండేమో, నేను చేసింది తప్పే అని ఆయనకైనా రియలైజ్ అయ్యి కేసీఆర్ ఒట్టిగా ఏం నన్ను పట్టుకోలేదు కదా, నేనేం చెప్తేనే పట్టుకున్నాడు కదా అని అనుకున్నాడేమో. పోయి చూస్తాడేమో, పెద్దోడు కదా, మళ్ళా తొలి ముఖ్యమంత్రి కదా అని పోయి పరామర్శించడం అనుకొని నేను అర్ధగంట సేపు లైవ్ పెట్టిన. ప్రతిపక్షం అధికారం పక్షం మధ్య ఇలాంటి స్నేహం ఉండాలి, మీరు పక్క శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే అని నేను పెట్టిన లైవ్. తీరా చూస్తే ఈయన రాహుల్ గాంధీ చెప్పినందుకు పోయిందట, ఈయన పోలే. మళ్ళీ ఏడా చంద్రాలు సారు టీవీలోకి పోయి ఆయనతోటి రాధాకృష్ణ తోటి ఏబిఎన్ లా మీరు కేసీఆర్ గారు ఆ కాల్జారి పడితే పోయింది కదా రేవంత్ రెడ్డి గారు, మీరు మెచ్యూరిటీగా ఆలోచించింది కదా అంటే, నేను పోకపోదును రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు కాబట్టి పోయినా. అయితే అక్కడ తెలివి బయట మాట. అందులో ఇంకో మాట కూడా చెప్పిండు, నన్ను ఎక్కడైతే తొక్కాలని చూసిండో అక్కడే నేను పోయి ముఖం చూపిస్తే ఆయన ముఖం దాచుకోవాలి బెడ్. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పినందుకు రాహుల్ గాంధీ చెప్పినందుకు పోయి ఆయన మనసులో ఏమున్నాయంటే నేను ముఖ్యమంత్రిని అని ఆయనకు చూపించుకోవాలి, ఆయనను మానసికంగా చంపాలి అనే ఉద్దేశంతో పోయింది. లేకపోతే కేసీఆర్ ముఖం రేవంత్ రెడ్డి ముఖం కేసీఆర్ చూసే అవకాశం రాకపో. రాహుల్ గాంధీ చెప్పడం వల్ల రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం పోయి వచ్చినాక ఆలోచించుకున్నట్టున్నాడు. అబ్బా నేను పోయి ఎంత మంచి పని చేసినా నిజంగానే కేసీఆర్ నా ముఖం చూసి వీడు ముఖ్యమంత్రి కదా అనుకుని ఎట్లా కుమిలిపోయి ఉంటాడు. అంటే కేసీఆర్ ఫక్తు రాజకీయ నాయకుడు, నువ్వు కాదు. బామ్మోహన్ వచ్చి ముఖ్యమంత్రి అయినా కూడా గట్టినే చూస్తాడు, బ్రహ్మానందం ముఖ్యమంత్రి అయినా కూడా గట్టినే చూస్తాడు. కాకపోతే ఆయన ఇంకోటి కూడా బెడ్ మీద అనుకొని కూడా నేను మహాని బావులతో రాజకీయాలు చేసిన ఇట్లాంటి జోగర్ గాళ్ళతో రాజకీయాలు చేస్తానని వచ్చే కదా అని బాధపడి ఉండొచ్చు ఆయన. దానంపై వేట్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. దానం నాగేందర్ జరా సికింద్రాబాద్ నుండి నిలబడేది. అవును, సికింద్రాబాద్ ఎంపీగా జర చూసుకోరు ఆయన. ఇప్పటికే 10 పార్టీలు మారిండు. గట్టిగా అరుచుకోవాలి, ఇక గట్టిగా అరుచుకోండి. జర సికింద్రాబాద్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడ పద్మరావు గౌడ్ అనే ఒక ఉద్యమ నేత ఉన్నాడు. అక్కడ పద్మరావు గౌడ్ అనే ఉద్యమ నేత ఉన్నాడు. కేసీఆర్ ఇప్పుడు కూడా విడిచిపెట్టకుండా కేసీఆర్ తోటే ఉన్నాడు. ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఆయన ఉండేది కూడా చాలా ఇరుక్కు గల్లీలో ఉంటాడు. అందరు ఎమ్మెల్యేలు కాగానే వచ్చి జూబ్లీహిల్స్ లో పడ్డారు. ఆయన మాత్రం అక్కడనే పద్మనాభ నగర్ లో ఉన్నారు. ఉద్యమ నేత, మృదు స్వభావి, అందరితో కలుపుగోలుగా ఉండేటోడు, అందరినీ కలుపుకపోయేటోడు. వీళ్ళతోటి 4 దందాలు చేసి 4 కబ్జాలు పెట్టే వ్యవహారం ఆయనకు లేదు. కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న దానం నాగేందర్ ని చిత్తుగా ఓడించండి. పద్మారావు గౌడ్ ని అక్కడ నుండి భారీ మెజార్టీతో గెలిపించండి. ఎందుకంటే పద్మారావు గౌడ్ తెలంగాణ కోసం నిలబడతాడు. ఇప్పుడు వీళ్ళ లెక్క కేసులు అయితాయనో, వీళ్ళ లెక్క ఇక్కడ జైల్లో పడతాం. ఎవరికి అవుతుంది భయం? కబ్జాలు చేసినోడికి భయం అవుతుంది, నేరాలు చేసినోడికి భయం అవుతుంది. ఇప్పుడు ఈయన కాపాడుకోవడానికి ఉరికిండి వాళ్ళకు.
కాబట్టి పద్మారావు గౌడ్కి వేయండి ఓట్లు. పద్మారావు గౌడ్కి వేసి పడేయ్రి. మొత్తానికైతే కేటీఆర్ ఎంతిగా కూడా బీకలేవని చెప్పేసి. పద్మారావు గారిది ఇంకో మంచి విషయం కూడా చెప్పాలన్న, కరోనా టైంలో మన కిషన్ రెడ్డి ఏమో కుర్కురేలు పంచితే ఈయన కోడళ్ళ మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఇంటికాడ వచ్చిన గల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూరగాయలు, బియ్యము ఇవన్నీ డైరెక్ట్ ఆయనే గల్లీలలోకి వెళ్ళి ఇచ్చింది. ఆయన కుర్కురా ప్యాకెట్లు పంచి నేనేమో మెడలు తీసి బంగారం పంచింది. బంగారం తాకట్టు పెట్టి ప్రజలను ఆదుకున్నాడు. ఆ టైంలో పైసలు లేవు. కరోనా కాలంలో పద్మారావు గౌడ్ అట కోడళ్ళ మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి సేవ చేసిండట. ప్రజలకు వైద్య సదుపాయాలు, ఇది అవసరాలు తీర్చిండట. ఇక చూడు మరి అంత మంచి మనసు ఉన్నవన్నీ గెలిపించుకోరు అక్కడికొస్తాడు.